నీలిమ ప్రస్తుతం అయితే మనం నెల్లూరులో ఉన్నాం. ఉమ్మడి నెల్లూరు జిల్లాని మహేష్ వినిపిస్తుందా? మహేష్ చెప్పండి, మోంతా తుఫాన్ ఎఫెక్ట్ నెల్లూరులో ఏ విధంగా ఉంది? ఎన్ని సెంటీమీటర్ల వర్షపాతం అక్కడ నమోదైంది? దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న పూర్తి అప్డేట్స్ ఏంటి? యామిని, మొత్తం మీద చూస్తే ఉమ్మడి నెల్లూరు జిల్లాకి ఈ మోంతా తుఫాను పెను ముప్పు తప్పిందని చెప్పాలి. యాక్చువల్గా ఈ తుఫాన్ అనేది దానివల్ల ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి. ఎక్కడ చూసినా కూడా వాటరే ఉన్నటువంటి పరిస్థితి. మొత్తం మీద కావల్లో అయితే అత్యధికంగా 23.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఓవరాల్గా జిల్లా వ్యాప్తంగా కూడా 14 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావడం జరిగింది. ఇది చాలా చాలా ఎక్కువ. గత సంవత్సరాలతో పోల్చుకుంటే ఈ ఏడాది అత్యధిక వర్షపాతాలు నమోదైనటువంటి పరిస్థితి ఉంది. ఒక్కసారిగా భారీ వర్షాలు రెండు రోజుల్లో పెద్ద ఎత్తున భారీ వర్షాలు కురవడం వల్ల ఎక్కడికక్కడ చాలా ప్రాంతాలు మునక గురయ్యాయి. ప్రస్తుతం మనం నెల్లూరులోని తలపగిరి కాలనీ ఏరియా వద్ద ఉన్నాం. తలపగిరి కాలనీ, అటువైపు ఆర్టీసీ కాలనీ, రెండు ప్రాంతాల మధ్యలో ఉన్నాం. ఇక్కడ చూస్తే ఈ వరద నీరు ఇళ్ళని చుట్టుముట్టేసింది. ఖాళీ స్థలాలంతా కూడా ఎక్కడ చూసినా కూడా వాటరే. నిన్నటి రోజునైతే రోడ్ల మీద కూడా మోకాల్లోతు నీరు పారాయి. ప్రస్తుతం అయితే స్థలాల్లో నడుముల్లోతు నీళ్లు వచ్చి చేరాయి. ఈ నీళ్ళన్నీ కూడా బయటికి వెళ్ళడానికి ఇంకా కనీసం 20-30 రోజులు పట్టే అవకాశం ఉంది. ఈ నీళ్లు ఎప్పుడైతే చుట్టుముట్టాయో దీంతో కొంతమంది ఆ ఇళ్లలోనే ఉండిపోయారు. బయటికి రాలేనటువంటి పరిస్థితి. చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాహనాలు కూడా బయటికి తీసుకురాలేకపోతున్నారు. ఈ ఆర్టీసీ కాలనీ, తలపగిరి కాలనీ, విక్రమ్ నగర్, చంద్రబాబు నగర్, వైఎస్ఆర్ నగర్, ఈ ప్రాంతాలన్నీ కూడా ఆటో నగర్, ఈ ప్రాంతాలు చుట్టూ కూడా వాటర్ వచ్చేసాయి. ఈ వాటర్ కారణంగా ప్రజలు పడే ఇబ్బందులు అయితే అన్నీ కావు. బయటికి రాలేక చాలామంది ఇళ్లల్లోనే ఉన్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఈ మోంతా తుఫాను పెనుముప్పు నెల్లూరు జిల్లాకు తప్పిందని చెప్పాలి. ఒకవైపు ఈ తుఫాను ప్రచండంగా దూసుకు వచ్చే సమయంలో, ఆ తీరం దాటే సమయంలో పెద్ద ఎత్తున పెనుగాళ్ళు వీసాయేమని చెప్పి అందరూ కూడా భావించారు. అయితే చాలా వరకు కూడా తీరం దాటే సమయంలో గాలులు వీయకపోవటం వల్ల, పెనుగాలులు కానీ ఈదురుగాలు కానీ రాకపోవటం వల్ల చాలా వరకు కూడా పెనుముప్పు తప్పిందని చెప్పాలి. ప్రధానంగా చూస్తే కూటమి ప్రభుత్వం, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షలు జరపటం, ముందస్తుగా 10 రోజుల ముందు నుంచే పటిష్టమైనటువంటి చర్యలు చేపట్టారు. ఈ కారణంగా చాలా వరకు నష్టం కూడా తగ్గిందని చెప్పాలి. కలెక్టర్ హిమాంశు శుక్లా, ప్రత్యేక అధికారి యువరాజ్ ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షలు జరిపారు. మరోవైపు పోలీసు శాఖ పరంగా ఎస్పీ అజిత విజయండ్లా కూడా పటిష్టమైనటువంటి చర్యలు చేపట్టడం జరిగింది. దీంతో చాలా వరకు కూడా నష్టాలు, ప్రాణ నష్టం, ఆస్తి నష్టం తగ్గించడం సులువైంది. ప్రధానంగా చూస్తే ఉమ్మడి నెల్లూరు జిల్లాలో సోమశిల డ్యామ్ కెపాసిటీ 78 టీఎంసీలు కాగా 70 టీఎంసీలు నీరు ప్రస్తుతం నీటి నిల్వ ఉంది. పై ఎత్తు నుంచి నిన్న సాయంత్రం 35,000 క్యూసెక్కులు నీరు వస్తుంటే రాత్రికి ఒక్కసారిగా 40,000 క్యూసెక్కులకు పైగా వాటర్ రావడం జరిగింది. దానిలో నుంచి ఇప్పుడు ప్రస్తుతం అయితే 35,000 క్యూసెక్కుల నీటిని దిగువకి వదులుతూ ఉన్నారు. పెన్నా పొర్లుకట్లు పక్కన ఉండే గ్రామాలు ముంపుకు గురవుతాయేమో, కట్టలు ఎక్కడ తెగుతాయని ముందస్తు చర్యలు చేపట్టడం జరిగింది. అయితే ఎక్కడా కూడా ఎలాంటి ఇబ్బంది లేదు. అలాగే కండలేరు జలాశయానికి సంబంధించి కూడా ఒక్కసారిగా కండలేరు జలాశయానికి పై ఎత్తు నుంచి 10 టీఎంసీలు నీరు వచ్చి చేరినా కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందస్తుగా చర్యలు తీసుకోవడం జరిగింది. ఒక గ్రామాన్ని కూడా ఖాళీ చేపించి వాళ్ళందరినీ కూడా పునరావాస కేంద్రాలకు పంపించారు. కండలేరులో 68 టీఎంసీల కెపాసిటీ కాగా ప్రస్తుతం 60 టీఎంసీల నీరు కండలేరు డ్యాంలో ఉంది. ఈ ఏడాది అయితే పుష్కలంగా నీటి కొరత లేదు. రాబోయే ఈ ఏడాది లేట్ ఖరీఫ్లో 2 పంటలు కూడా పండే అవకాశాలు ఉన్నాయి. ఇక కాలువలు, వాగులు, వంకలైతే పొంగి పొర్లుతున్నాయి. చాలా ప్రాంతాలకి రాకపోకలన్నీ కూడా నిలిచిపోయాయి. ఆత్మకూరు ప్రాంతంలో ప్రధానంగా ఆత్మకూరు నుంచి ఏఎస్పేటకి, అలాగే బోగోలు, బిట్రగుంట నుంచి 9వ మైలుకి వెళ్లే మధ్యలో వాగులు పొంగటం వల్ల చామదల వద్ద ట్రాఫిక్ అంతా కూడా నిలిచిపోయింది. రాకపోకలన్నీ నిలిచిపోయాయి. ఎక్కడైతే ఈ వాగులు పొంగుతున్నాయో అవి ఎవరంటే వాళ్ళు దాటకుండా, ప్రాణ నష్టం జరగకుండా ఈసారి పోలీసు శాఖ, రెవెన్యూ శాఖ ఇద్దరినీ కూడా సిబ్బందిని ఆడ 24 గంటల పాటు కంటిన్యూషన్గా కాపలా పెట్టడం జరిగింది. ఇప్పుడు కూడా ఆ కాపలా కంటిన్యూ అవుతుంది. నిన్న రాత్రి 7 గంటల సమయం నుంచి కూడా రాష్ట్ర రహదారులు, జాతీయ రహదారిపైన వాహనాలన్నీ కూడా నిలిపేశారు. దానివల్ల కూడా చాలా వరకు ప్రమాదాలు తప్పాయని చెప్పొచ్చు. అలాగే ఆ తర్వాత ఎప్పుడైతే తుఫాన్ తీరం దాటిందో, వర్షాలు తగ్గాయో అప్పుడు వాహనాలన్నింటినీ కూడా పునరుద్ధరించారు రాకపోకల్ని. ప్రస్తుతం
జిల్లా వ్యాప్తంగా కూడా పంట నష్టానికి సంబంధించి ఒక 1500 ఉమ్మడి నెల్లూరు జిల్లాలో సుమారు 1500 హెక్టార్లలో వరి, వేరుశెనగ, పెసర, పిల్లి పెసర, మినుము వంటి పంటలు దెబ్బతిన్నాయి. యాక్చువల్గా రెండో పంట లాస్ట్ సీజన్లో, లాస్ట్ టైంలో అంతా కూడా హార్వెస్టింగ్ అయిపోయిన తర్వాత ఈ వర్షాలు స్టార్ట్ అయ్యాయి. దాంతో పంట నష్టం కూడా చాలా మటుకు తగ్గిందని చెప్పి రైతులు చెప్పుకొస్తున్నారు. మరోవైపు కూటమి ప్రభుత్వం చేపట్టినటువంటి ముందస్తు చర్యల వల్ల చాలా వరకు సేఫ్ అయ్యామన్నారు. గత ప్రభుత్వాలతో తీసుకుంటే ఈసారి చాలా ముందస్తుగానే ఒక వారం రోజులు ముందుగానే అధికారులను అప్రమత్తం చేయటం, ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో పెన్నా పరిసర ప్రాంతాలు, అలాగే సముద్ర తీర ప్రాంతాలు, సముద్రానికి బకింగ్హామ్ కెనాల్కి మధ్యలో కొన్ని గ్రామాలు ఉంటాయి. ఆ గ్రామాలు అంటే ఒక్కసారిగా బకింగ్హామ్ కెనాల్ కానీ పొంగితే ఆ గ్రామాలన్నీ కూడా అటువైపు సముద్రం, ఇటువైపు బకింగ్హామ్ కెనాల్ నడి మధ్యన చిక్కుకునే అవకాశం ఉంది. రాకపోకలకు కూడా వీలు కదా. అలాంటి గ్రామాలన్నింటినీ కూడా గుర్తించి వాళ్ళందరినీ చాలామందిని బయటకు తీసుకొచ్చారు. 49 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి 4000 మందికి పునరావాసం కల్పించడం జరిగింది. వాళ్ళకి ప్రత్యేకంగా బెడ్లు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో కొంతమంది పడవలు ముందుగానే ఏర్పాటు చేశారు. SDRF, NDRF బృందాలను ముందుగానే తీసుకురావడం జరిగింది. మొత్తం మీద ప్రజలందరూ కూడా ఈ కూటమి ప్రభుత్వం ముందస్తుగా చర్యలు చేపట్టడం పైన హర్షం వ్యక్తం చేస్తున్నారు. చాలా వరకు కూడా పెనుముప్పు తప్పింది. ఇంత పెద్ద భారీ వర్షాలు కురిసినా కూడా ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకున్నారని చెప్పి చెప్పడం జరిగింది. అధికారులు ముందుగా చెప్తున్నారు భారీ వర్షాలు కురవబోతున్నాయి, ఇళ్లలో నుంచి ఎవరు బయటకు రావద్దని. కానీ చాలామంది అధికారుల మాటలను సైతం లెక్క చేయకుండా బయటకు వెళ్ళినటువంటి పరిస్థితి. మనుబోలు మండలం గట్టుపాలెంలో ఒక మహిళ, జయమ్మ అనే 60 ఏళ్ల మహిళ పశువులు మేపుకునేందుకు బయటకు వెళ్ళడం జరిగింది. తిరిగి వచ్చే సమయంలో పొట్టేళ్ల వాగు పొంగి పొరలుతున్నా కూడా ఆ వాగును ఆమె దాటే ప్రయత్నం చేయడంలో ఆమె గల్లంతైంది. ఆమె కోసం SDRF బృందాలు ముమ్మరంగా గాలిస్తూ ఉన్నాయి. మొత్తం మీద ఆమె తప్పించి మిగిలిన ఒక మృతి తప్పించి ఇంకా ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఎక్కడా కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదు. అయితే ఈ మునక గురైనటువంటి ఈ ప్రాంతాలు ఇవన్నీ కూడా ఎప్పటికీ ఈ వాటర్ అంతా పోతాయని కూడా ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఈ వరద ముంపు వచ్చినటువంటి ప్రాంతాల్లో మాత్రం ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మిగిలిన ఈ దాదాపు ఈ పెను ముప్పు తప్పడంతో అటువైపు జనం, మరోవైపు అధికార యంత్రాంగం అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు. ఇది కొన్ని పరిస్థితి. ఓవర్ టు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ మహేష్.